విశాఖ జిల్లా మాధవదారిలో వెలిసిన శ్రీ మాధవస్వామి టెంపుల్ అయితే మాత్రం భారీ చోరీ అయితే జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఆలయాలంటే దేవుడు కొలువే ఉంటాడు, అక్కడికి వెళ్తే పుణ్యాలు కలుగుతాయని అందరూ అనుకుని భావిస్తున్న టైంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ఎలా చూస్తారండి? ఇదే నేను వినడం. నాకు 77 సంవత్సరాల వయసులో ఇలాంటి చోరీ అనేది ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటి జరిగింది. బంగారం వెండి అన్ని మొత్తం పెట్టిపోయి సింహాసన దేవస్థానం దీని మీద ఏమి యాక్షన్ లేదు. ఉదయం వెంటనే కంప్లీట్ ఇక్కడ జోరీ జరగగానే యువకి వెంటనే ఫోన్ చేయించాం. రెస్పాన్స్ లేదు, రాలేదు ఇరుమేల దేవస్థానం నుంచి. ఇక్కడ బందోబస్తు లేదు మాకు. ఇక్కడ ఆ టెంపుల్ ఉన్నాయి, మా టెంపుల్ లేదు. ఏదో బాబండి స్వామి తాలూకు ఆస్తులన్నీ కోట్ల రూపాయల ఆస్తి అంతా కాజేసి ఈ స్వామికి కడుపు కొడతారా? అలాంటి పెద్దలు తయారయ్యారు దేశానికి. ఆలయం అంతా చూస్తుంటే ఎప్పుడో పురాతన కాలానికి సంబంధించిన ఆలయంగా ఉంది కదండి. 1734 నాటిని ఉండేదండి. అంత ముందు మరి ఎప్పుడు ఉందో మాకు తెలియదు. 1734 నుంచి మా పూర్వీకులు కొలుస్తుంటారు. నాది మా తాతకు నేను 9వ జనరేషన్. 9 తరాలు బట్టి ఇక్కడ ఫ్రీ సర్వీస్ అలా వంశపరంగా అనువంశంగా వర్షకర్తం మేము చేసుకొస్తున్నాం. మాకు జీతాలు గానీ బచ్చలు గానీ ఎటువంటి ఆదాయాలు మాకు లేవు. భక్తుల మీద వచ్చిన ఆదాయాన్ని మేము స్వామివారికి నైవేద్యం 3 పూటలు నైవేద్యం జరిపించుకుని స్వామివారికి సేవ చేసుకుని మేము ఇక్కడ ఉంటాను. ప్రతిరోజు ఉదయం 6 సాయంత్రం 6. అంటే ఇదంతా కావాలని ఎవరో తెలిసిన వాళ్ళే దొంగతనం చేశారని మీరు భావిస్తున్నారండి? మేము మరి ఎవరు అనేది మనకు తెలియదు కదండి. తెలిసిన వాళ్ళు మరి ఎవరు అని తెలిసిన వాళ్ళు అదే మరి చూసిన వాళ్ళే. చూడకంటే ఎవరు కదా దాంతో డైరీని తెలియదు కదా. తప్పదు. సీసీ కెమెరాలు కొడిచారు, సీసీ కెమెరా బాక్స్ పోయారు, అక్కడ కెమెరా బదులు కూడా తాళాల బదులు కొడిచారు. ఇంత పని చేశారంటే మరి ఎవరు చూసిన వాళ్ళే. మేము కూడా అంత పొరపాటే, అన్ని ఆభరణాలు ఉంచడం పొరపాటే. మాకు సెక్యూరిటీ లేదు కాబట్టి ఇక్కడ పోలీస్ కమిషనర్ అదే అడిగాడు, మీరు ఇన్ని ఇక్కడ అడవిలోని అంత చోరీ జరిగినప్పుడు మీరు అన్ని సామాన్లు ఎలా ఉంచుతారని. మరి మన గిరిపుర పౌర్ణం జరిగింది కదా, పౌర్ణం టైం వేసాం, అలా ఉంచాం. అంటే సుమారుగా ఎంత వరకు నగదు పోయి ఉండొచ్చు? బంగారం గానీ క్యాష్ కానీ మొత్తం మొత్తం అన్ని కలిసి 10-12 లక్షల వరకు ఉంటదండి. గోల్డ్ వెండి డిబ్బీలు అన్ని కలిపి మొత్తం 10 లక్షల వరకు ఉంటది. అయితే ఎన్ని గంటల ప్రాంతంలో ఒక దొంగతనం జరిగిందని మీకు చెప్తున్నారు? 12 నుంచి 1 గంట లోపల చెప్తున్నారు. ఇక్కడ తోటలో వాచ్మెన్ ఉన్నారు, మాకు సౌండ్ వినిపించింది బాబు, 12:30 1 గంట అవుతుంది, ఆ పనుల్లో కొట్టారు, మేము ఒక్కరమే వెళ్తే మాకేమైనా అంటారని చూసి మేము వెళ్ళలేదు, మేము కేకేయలేదని చెప్పి వాళ్ళు అన్నారు. తోటలో పనిచేసిన వాళ్ళు నైట్ అంటే ఎక్కడ ఉంటారు కొండలు అన్నమాట. వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే పోలీసులు క్యూస్ టీమ్స్ అని వచ్చి ఏమైనా చూసారా? 5th టౌన్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ మొత్తం ఎంటైర్ పోలీస్ కమిషనర్ ఎస్పీలతో సహా అందరూ. కానీ ఒక సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాత్రం రాలేదు. మీరు రిపోర్ట్ చేసిన ఫోన్ చేసిన ఇనిమేల్ రాలేదు. అదే నేను అడుగుతాను రేపు కమిషనర్. నేను నాకేం భయం లేదు. ఇక్కడ గుడికి సంబంధించి ఎలాంటి భద్రత ఏర్పాట్లు ఉంటే గుడిలో ఉన్న నగదు కానివ్వండి, లేదంటే ఇప్పుడు నగదు పోయింది రేపు పొద్దున మనుషులకి ఏదైనా ప్రమాదాలు జరగచ్చు, ఇక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు మీరు? మీ వాచ్మెన్ ఏమని అడుగుతాను. ఇక్కడ ఈ స్వామి తల్లి ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి కాజేసి మీరు పట్టిపోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు మీ సింహాద్రపల్లి స్వామికి. మరి ఈ స్వామి పరిస్థితి ఏంటి? మాకు 1400 ఎకరాలు గజెట్ పేపర్ ఉంది మా దగ్గర, బాండ్ కూడా ఉంది. 1732లో మాకు ఇచ్చారు అలకమాగరాజు గారు. 1422 ఎకరాలు ఈ స్వామికి సాగు చేసుకుని ఇచ్చారు. మొత్తం అంతా పడిపోయింది, మా దగ్గర ఏం లేదు. కాక మాకు వాచ్మెన్ లేరు, బత్యం లేదు, జీతాలు ఏమీ లేవు. కనీసం ఈవెన్ వాచ్మెన్ కూడా మాకు లేదు. కనీసం ఉదయం కంప్లైంట్ చేస్తే ఇనిమేల్ రాలేదు. ఇవో అదే నేను రేపు పోలీస్ మన మినిస్టర్ తో పిఎన్ రేపు అదే మినిస్టర్ అడుగుతాను. నేను దేవత మినిస్టర్ ని రేపు లెటర్ పెడతాను. నేను దొంగతనాలు జరగకముందు అంతా సైలెంట్ గా ఉంటారు, దొంగతనం జరిగిన తర్వాత సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి గొడవ పెడుతుంటారు అని చెప్పి అంటారు. మీరు గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? లేకపోతే మేము ఎప్పుడు కూడా ఇక్కడ మన పోలీసు ఇప్పుడు కమిషనర్ అనుకుంటున్నాను ప్రభాకర్ రావు గారు, ఆయన కంచపాలెం సిఐగా ఉన్నప్పుడు ఇక్కడ మాకు సెక్యూరిటీ ఉండేదండి. ఆయన ఇక్కడ నుంచి మారిపోయిన తర్వాత మరి సెక్యూరిటీ ఇక్కడ లేదండి. ఆ 2 దేవాలయాలకు సెక్యూరిటీ పెడతారు, ఇక్కడ ఉండట్లేదు. మేము అదే రేపు పొద్దున్న ఈ స్వామి తాలూకు ఆదాయమే మీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ స్వామి తాలూకు ఆదాయాన్ని మీరు అనిపిస్తారు. ఈ స్వామి చోరీ జరిగిందంటే ఇవో కనీసం సూపరింట్ రాలేదు సింహాచలం దేవస్థానం నుండి. పోలీస్ కమిషనర్ మొత్తం పోలీస్ స్టాఫ్ అంతా 5th టౌన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ మన బ్యారక్స్ అంటే 110 ఏదో అంటారు చూడండి, మొత్తం స్టాఫ్ అంతా వచ్చారండి. పోలీస్ సైడ్ మాత్రం అందరూ వచ్చారు, కానీ సింహాచలం దేవస్థానం నుంచి మాత్రం ఒకటి రాలేదు. కంప్లీట్ చేసిన దీని మీద ఏమైనా మీరు తదుపరిగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మరి అవకాశాలు అంటే మరి మేము తీసుకుని ఎవరి మీద తీసుకుంటామండి. అది పోలీసు వారు సహకరించి మేము ఏదో సహకరించి చేస్తాం అనుకున్న పట్టుకు మీకు దేవుడి సామాన్లు కానీ దొరికిపోతే స్వామి ఇలాంటివి ఎన్నో దొరికాయి. కానీ వెంటనే మేలుకొంటారు కాబట్టి మాకు ఇంచుమించాడు ఇంకా మార్చక ముందే మేము వాళ్ళని గ్యాదర్ చేస్తామని చెప్పారు. మరి ఇటుపక్క పోలీస్ అధికారులను ఇటుపక్క గవర్నమెంట్ ని మీరు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? మరి ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయానికి ఏంటంటే పోలీసు ఇది నైట్ బందోబస్తు ఏమని
అడుగుతున్నాం మేము ఇంకా ఎటువంటి ఇమ్మని అడిగినా సరే మాకు వాళ్ళు అదే వండి ఇదే వండి వాళ్ళు ఒప్పుకోలేదు, ఏదో ఇటుకని పెడతారు. ఇప్పుడు మేము 1735 నుంచి మా తాత మొత్తం చేసుకొస్తానండి. మా తాతకి నేను 9వ వాడిని, 9 జనరల్ పీరియడ్ ఇప్పుడు మీ ఫ్రీగా వెళ్ళిపోయింది అయ్యా, 2 ఉండండి అయ్యా, 3 వెళ్ళిపోయింది అని చెప్పి బజారండి. ఆయనకి ఏమైనా చదువుకున్న తెలివితేటలు ఉంటుందండి. ఇది సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 25,000 నెల పెన్షన్ ఇస్తాను, 30,000 ఇస్తాను. మేము 1730 నుంచి ఇంతవరకు మీరు చేసుకొస్తాను 9 జనరేషన్, 3 వెళ్ళిపోమంటారు. 2 ఉంటే జీతాలు బత్యం అన్ని ఇస్తారట. అది వాళ్ళకి మాకు గొడవ. ఇస్తే అందరికి ఇవ్వండి, లేదా మానేయండి. మేమేదో మా స్వామి సేవ మా తాతల మొత్తాలు కలిసి ఎలా చేస్తారో అలా మేము చేసుకుని వస్తాం, మాకు ఎటువంటి ఇబ్బందికరం లేవు అనేసి మేము అదే మధ్య మీద గొడవలు అనుకున్నాం అన్నమాట. సార్ మీరు చెప్పండి సార్, ఒక భక్తులుగా మీరు వచ్చారు, ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఆలయాల్లో ఇది ఒక మాధవరథ స్వామి టెంపుల్ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ చూస్తే దారి పొడవునా కూడా చాలా నిర్మానుష్యంగా ప్రదేశంగా తలపిస్తుంది. అంటే చీకటి పడితే ఇటుపక్క ఎవరైనా రావాలన్నా సరే భయం చేతిలో గుప్పెట్లో రావాల్సి వస్తుంది. అసలు ఇక్కడ దొంగతనం జరగడానికి ప్రధాన కారణాలు ఏమంటారండి? సరైన సెక్యూరిటీ లేకపోవడం అంతే. అంటే నేను రోజు దర్శనానికి వస్తున్నాను, ఎలా అనిపిస్తుంది చివరి నుంచి వస్తుంటే రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి లైట్లు అయ్యి ఉండవు. ఎక్కువ ఏంటంటే ఈ ఏరియా అంతా కొద్దిగా తాగేసిన వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. కొద్దిమంది కొత్త జంటలాగా ఈ లవర్స్ లాగా ఎక్కువ వస్తుంటారు. పోలీసులు అయితే మాత్రం వస్తున్నారు, కానీ అయినా సరే వాళ్ళు కూడా ఎక్కువ రావాల్సి ఉంది. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఎక్కువ పెట్టాల్సి ఉంది. ఎందుకంటే నేను రైలు వస్తున్నాను, వచ్చి ఇక్కడ నేను చూస్తున్నాను. ఆ 2 టెంపుల్స్ మాత్రం సెక్యూరిటీ అయితే ఉంది. నైట్ పడుకుంటారు, డే కూడా ఉంటారు. ఈ టెంపుల్కి ఎందుకుంటారు అనేది నాకైతే తెలియదు. సరే, మరి ఇప్పుడు మనం చూసుకుంటే టెంపుల్ ఎవరో బాగా తెలిసిన వాళ్ళే ఇక్కడ దొంగతనం చేశారని మనం అనుకోవచ్చా? అయి ఉండొచ్చు. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సెక్యూరిటీ లేదు. ఎందుకంటే వస్తే ఇంకేం కాదు, దూరంగా ఉన్న వాళ్ళకి చప్పుడు వినబడినా కూడా వాళ్ళు రాలేకపోయారంటే ఇక్కడ సరైన సెక్యూరిటీ లేకే అది లెక్క. అంటే మీరు ఇప్పుడు ఒక పక్క పోలీస్ అధికారులను కానీ గవర్నమెంట్ కానీ మీరు ఏంటి ఏమని చేద్దాం అనుకుంటున్నారు? అంటే భద్రత ఆలయాలకు కల్పించాలని మీరు? నేను మాట్లాడలేను. డిపార్ట్మెంట్ విషయానికి అయితే మాత్రం అంటే దీని మేనేజ్మెంట్ ఎవరైతే తెలియదు. ఎందుకంటే దీని మేనేజ్మెంట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ నుంచి సైడ్ అయిందని వీళ్ళు చెప్పారు. ఆ 2 సమాచార దేవస్థానం సంబంధించినవి, ఇది కాదు అనేసి వీళ్ళు చెప్పడమే నేను వింటాం అనమాట. నేను ఇంతవరకు అయితే లేదు. ఇదే ఇంతకుమించి నేను చెప్పడం అయితే. రెగ్యులర్ గా టెంపుల్ కి వస్తా అన్నారు కదా, ఎప్పుడైనా గతంలో ఇక్కడ దొంగతనాలు జరిగింది టెంపుల్ అని చెప్పి మీరు విన్నారండి? నేను ఇప్పుడు వినలేదు. ఇక్కడ నేను చూడడం అయితే మాత్రం ఈ టెంపుల్కి ఆధారం లేదు, సెక్యూరిటీ లేదు. ఇది ఒక్కటే. నేను రాత్రి పూటల్లో ఇంకెవరు వచ్చేదైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. నేను ఇక్కడ సాయంత్రం 5 నుంచి 7 వరకు నేను మాక్సిమం టెంపుల్కి ఎప్పుడు దర్శనానికి వస్తుంటాను. ఎక్కువ వచ్చి నేను చూస్తుంటాను. అది నాకు తెలిసిందైతే ఇంతే. సో మాధవధార టెంపుల్ సంబంధించి ప్రధాన అర్చకులు కూడా మాట్లాడడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం ఎక్కడైతే మాత్రం భారీ ఎత్తున చోరీ జరగడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఎక్కడైతే దొంగలించబడే నగదు అన్ని అక్కడే ఆ ప్లేస్ అయితే మనం ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. మాధవధార స్వామి టెంపుల్లో ఉన్న అమ్మవారి నగలైతే కానివ్వండి, లేదంటే మరి ఏదైనా కానివ్వండి, ఇక్కడైతే మాత్రం దొంగతనం చేశారు. ఇక్కడ బాగా తెలిసిన ఈ టెంపుల్ కోసం తెలిసిన వాళ్ళే ఇక్కడ దొంగతనం చేస్తారు అనేది కూడా ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి ఉన్న నల్లపూసలు కానివ్వండి, లేదంటే అక్కడ సంబంధించిన ఆ బంగారు ఆభరణాలను కూడా ఈ దొంగలు అయితే మాత్రం గేట్లను అయితే మాత్రం బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర అయితే మాత్రం అది కూడా రాత్రి సమయంలో వచ్చి దొంగతనం కూడా అయితే ఇక్కడ రావడం అయితే జరిగిందని చెప్తున్నారు. అదే విధంగా అయితే ఇక్కడ హుండీ కూడా స్వామివారికి అయితే హుండీ కూడా ఉంది. ఆ హుండీలో కూడా తరచూ వచ్చే భక్తులు కూడా ఎంతో కొంత వాళ్ళు దానం చేస్తూ ఉంటారు. ఆ డబ్బులు కూడా అక్కడ అయితే మాత్రం దొంగలు అయితే మాత్రం ఇక్కడ దోచుకెళ్ళారని అయితే మాత్రం చెప్తున్నారు. అయితే ఏం చూసుకున్నా సరే మొత్తంగా ఇక్కడైతే మాత్రం 10 లక్షలకు పైగా అయితే మాత్రం ఇక్కడ బంగారు ఆభరణాలకు కానివ్వండి, లేదంటే డబ్బు మొత్తం అన్ని కూడా పోయాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాస్ కూడా అయితే మాత్రం వీళ్ళు దొంగలు కూడా అక్కడ వాటిని ధ్వంసం చేసి ఫుటేజ్ కూడా సంబంధించిన ఫుటేజ్ కూడా అయితే మాత్రం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే మాధవధార అనగానే ఇక్కడైతే మాత్రం చాలా నిర్మానుష్యమైన ప్రాంతం అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఇక్కడైతే ఒక అడవిని తలపించే మాదిరి అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కి మనం రావాలి అంటే మాత్రం ఎంతో రిస్క్ చేసి అయితే మాత్రం ఇక్కడికి రావాలని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ లో ఒకసారి మనం చుట్టూ చూడొచ్చు, చుట్టూ అడవి ప్రాంతమే తలపిస్తుంది. ఇక్కడికి వచ్చే జంతువులు కానివ్వండి, లేదంటే ఇక్కడ నిర్మానుష్యం ప్రదేశం కావడం వల్ల అయితే మాత్రం ఇక్కడికి కొంతమంది మద్యం సేవించి కొంతమంది రౌడీలు కూడా ఇటుపక్క సంచరిస్తూ ఉన్నారు. అధికారులకు కానివ్వండి, లేదంటే ఇటుపక్క పోలీస్ సిబ్బందికి కానీ ఎన్నిసార్లు చెప్పినా సరే మాకు ఈ టెంపుల్కి సంబంధించి ఒక వాచ్మెన్ కూడా మాకు ఇక్కడ పెట్టకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ స్వామివారికి నగలు అపహరించడం జరిగింది అంటున్నారు. మరో పక్క అయితే మాత్రం ఇక్కడ సీసీ క్యామ్ ఫుటేజ్ కూడా వీళ్ళైతే ధ్వంసం చేయడం వల్ల పోలీసులకి దొంగలు ఎవరు అనేది కనిపెట్టడం కాస్త కష్టంగా మారుతుందని కూడా ఇక్కడైతే పంతులు గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి దొంగతనాలు అయితే ఇక్కడ తరచూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగడం
జరగడం ఇక్కడ మరి ఒక కారణం ఇక్కడ పక్కన సింహాచలం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా ఇక్కడ బంగారు వస్తువులు కూడా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా ఇలాంటి దారుణం అయితే జరగలేదు, కానీ ఇదే మొదటిసారి జరగడం మేమైతే మాత్రం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. త్వరగా పోలీసులు ఆ నిందితులను పట్టుకొని స్వామివారి బంగారు ఆభరణాలను మళ్ళీ స్వామివారికి అప్పగించే విధంగా వీళ్ళు పూనుకుంటారని అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. మనం పంతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న సింహాచల అర్చకులు కానీ, సింహాచల సిబ్బంది కానివ్వండి, లేదంటే పోలీసులు కానివ్వండి, ఇక్కడ నైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. పోలీసులు కూడా నిరంతరం, అంటే పగలు రాత్రి అని తేడా లేకుండా పోలీసులు కూడా నిరంతరం ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగితే కాస్త దొంగతనాలు జరిగే అవకాశాలు కాస్త తక్కువగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇక్కడ శబ్దాలు వచ్చినా సరే మేము వచ్చి ఇక్కడ చూడలేకపోయాం. ఎందుకంటే దొంగలు వస్తే ఇక్కడ మమ్మల్ని ఏదైనా ప్రాణహాని మాకు తలపెడతారేమో భయంతో ఏమైతే రాలేకపోయినది కూడా అక్కడ పంతులు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.